ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరో మాజీ ఎమ్మెల్యే పోలీసుల ఎదుట హాజరయ్యారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఏసీపీ ఆయనను విచారిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఈ కేసులో మరో మాజీ ఎమ్మెల్యే పోలీసుల ఎదుట హాజరయ్యారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఏసీపీ ఆయనను విచారిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. ఈ కేసులో మరో మాజీ ఎమ్మెల్యే పోలీసుల ఎదుట హాజరయ్యారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ విచారణకు హాజరయ్యారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఫోన్ ట్యాంపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నోటీసులు ఇచ్చి జూబ్లీహిల్స్ ఏసీపీ విచారిస్తున్నారు. అయితే కొద్ది నిమిషాల క్రితమే మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఏసీపీ కార్యాలయం చేరుకున్నారు. అతన్ని ఫోన్ ట్యాంపింగ్ కేసుకు సంబంధించి ప్రశ్నిస్తా ఉన్నారు జూబ్లీహిల్స్ ఏసీపీ సంబంధించి. అయితే ఇప్పటి వరకు పరిశీలిస్తే ఇటీవలే నకరికల్ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే లింగయ్య ఉన్నారో లింగయ్యను కూడా జూబ్లీహిల్స్ ఏసీపీ విచారించారు. ఫోన్ ట్యాంపింగ్ కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారికి సంబంధించిన కాల్ డేటాలో ఎమ్మెల్యేలకు సంబంధించి ఎవరైతే రాజకీయ ప్రత్యర్థులకు సంబంధించిన కాంటాక్ట్స్ లిస్ట్ ఏవైతే ఉన్నాయో వారిని ఏ విధంగా చేరవేశారో, అలాగే ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన డబ్బుల విషయమే కావచ్చు, అలాగే గత ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నగదు రవాణా విషయంలో ఏ విధంగా సహకరించారని అనేక అంశాలపైన కూడా లింగయ్యను ప్రశ్నించి పలు సమాధానాలు రాబట్టారు జూబ్లీహిల్స్ ఏసీపీ. అయితే లింగయ్య ఇచ్చిన సమాచారం మేరకు కావచ్చు, అలాగే ఫోన్ ట్యాంపింగ్ కేసులో ఇన్వాల్వ్ ఉన్న నిందితులకు సంబంధించిన కాల్ లిస్ట్ లో కూడా జైపాల్ యాదవ్ సంబంధించిన లిస్టు ఏదైతే కాంటాక్ట్ లిస్టు కూడా పలుమార్లు సంభాషణ చేసినట్టుంది. కాబట్టి వారిని నోటీసులు ఇచ్చి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఏసీపీ కార్యాలయం పిలిపించారు. కొద్ది నిమిషాల క్రితమే జైపాల్ యాదవ్ కూడా జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఎదుట హాజరయ్యారు విచారణకు. వెంకటగిరి కూడా అతన్ని ఫోన్ ట్యాంపింగ్ కేసుకు సంబంధించి కూడా పలు ప్రశ్నలు సంధిస్తా ఉన్నారు. అలాగే పలు ప్రశ్నలకు కూడా సమాధానం రాబడుతున్నారు. ప్రధానంగా ఈ కేసు పరిశీలిస్తే కూడా గతంలో మొదటిసారి నకరికల్ మాజీ ఎమ్మెల్యే లింగయ్య నోటీసులు అందుకున్నారు. ఇప్పుడు రెండో నోటీసు కూడా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కల్వకుర్తి జైపాల్ యాదవ్ కు నోటీసులు ఇవ్వడం ప్రస్తుతం అయితే దుమారంగా మారింది. దుమారం రేపు చెప్పాలి. ఇక జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంకి వెళ్లిన ఎక్కడైతే యాదవ్ ఉన్నాడో జైపాల్ యాదవ్ కూడా జూబ్లీహిల్స్ ఏసీపీ వివిధ కోణాల్లో ప్రశ్నిస్తా ఉన్నారు. ఎందుకంటే ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపింది. అయితే ఇప్పటి వరకు కూడా నిందితులకు కూడా ఇటు బెయిల్ పిటిషన్ అంటే రెగ్యులర్ బెయిల్ మాత్రం ఇంకా మంజూరు కాలేదు. ఈ మొత్తంగా వ్యవహారం పరిశీలిస్తే కూడా ఇప్పటి వరకు ఈ కాంటాక్ట్స్ లిస్టుకు సంబంధించి కూడా అనేక మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంటుంది. ఆ విధంగా సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పి కూడా తీవ్ర స్థాయిలో కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ రోజు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే యాదయ్యకి ఎక్కడైతే నోటీసులు జారీ అయ్యాయో దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. విచారణ అనంతరం బయటికి వస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇటు రాచకొండ కావచ్చు, అలాగే ఇటు నల్గొండ, ఎక్కడైతే భువనగిరి, యాదాద్రిగుట్ట కావచ్చు, అలాగే ఇటు కల్వకుర్తి, అలాగే మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాలు ఏవైతే తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఇన్ఛార్జ్గా వ్యవహరించారో మాజీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించి కూడా గతంలో వీరు కాంటాక్ట్స్ ఏ విధంగా ఉన్నారు, ఇంటెలిజెన్స్ ఎస్పీలతో కావచ్చు, అలాగే గత డిఎస్పీలుగా వ్యవహరించారో భుజంగరావు, తిరుపతన్న, అలాగే ప్రణీత్ రావు, రాధాకిషన్ రావుతో వీరి యొక్క పరిచయాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే వీరు ఏ విధంగా ఫోన్ సంభాషణ మాట్లాడారు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, అలాగే ప్రత్యర్థులకు సంబంధించిన పార్టీ నేతలకు యొక్క ఫోన్ నెంబర్స్ ఏ విధంగా చేరవేశారు, అలాగే వారి యొక్క కదలికలకు సంబంధించి ఏ విధంగా అధికారులకు సమాచారం ఇచ్చారని మాత్రం ప్రస్తుతం ప్రశ్నిస్తా ఉన్నారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే మాత్రం జైపాల్ యాదవ్ అయితే ఏసీపీ జూబ్లీహిల్స్ ఏసీపీ విచారిస్తా ఉన్నారు. స్వాతి. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.